బాబు రెడీ స్టార్ట్ రేతు నివాసయేసు పాపాన్నివారయ విశుద్ధ సుగర్భజాత శ్రీకన్యకామరియజం భజయేసురాజం. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా సిలువ భార భరంతమాతం లోకస్య పాప పరిహారమ మానుషేయం యజ్ఞేషు చాత్మ బలిదాన నిరూపరూపం శ్రీకన్యకామరియజం భజ యేసురాజం. ఏంట్రా ఇది? భజ యేసురాజం. ఏంటి మమ్మీ ఎవడీడు? प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? అమ్మా పడవా शिवाजी शिवाजी. ఈ పెద్ద మనిషి హిందూ స్తోత్రాన్ని కాపీ కొట్టాడు అనుకుంటే వీళ్ళు ఏకంగా హిందూ గుడినే కాపీ కొట్టేశారు. అమ్మా ఏం టార్చర్ చెప్పారండి. చూడండి, ఈయన చాలా పొట్టివాడట, కూర్చోవాడట, పొట్టిగా ఉన్నవాడట. ఎంత హైట్ ఉండేవాడు మీ అమ్మ ప్రేయర్ వాళ్ళ అమ్మ ప్రేయర్ చేయడానికి ముందు ఇంత హైట్ ఉన్నాడంట. ఇక్కడికి వాళ్ళ అమ్మగారు ఒక రోజు వచ్చి ఎవరెవరు హైట్ పెరగాలనుకుంటే ఈవిడ కాదు తన కొడుకు కోసం లేచి నిలబడిందంట. ఇక్కడ వచ్చి నేను ప్రేయర్ చేసిన హ్యాంకి తీసుకెళ్తే ఇంత హైట్ ఎదిగాడట. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ప్రేయర్ చేయకముందు భూమికి జానుడు ఉండేవాడంట, ప్రేయర్ చేశాక అంత అయిపోయాడంట. అరే చెప్పేదే అబద్ధం, కొద్దిగా నమ్మదగే అబద్ధాలు చెప్పొచ్చు కదరా పాస్టర్ నాయుడు. చిచి ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. చూడలేదు, చచ్చిపోతున్నాను ఇక్కడ. చెప్పు, పరిగెత్తాలనుందా? పరిగెత్తాలనుంది. కళ్ళు మూసు. పట్టుకోండి వెనకాల. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్రొఫెషన్ ఏంటి? పాస్టర్స్ అని తీసేసి మెజిషియన్స్ అని పెట్టుకోండి, బాగుంటది. మ్యాజిక్ షోలో కూడా చెయ్యనని జిమ్మికులు చేస్తున్నారు కదరా. ఇది తమాషా కాదు. ఏంటి సార్ అది? మ్యాజిక్ కాదు. అర్థమైందా?
పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. ఇక్కడ నుంచి నేను ప్రేయర్ చేసిన హ్యాంకి తీసుకెళ్తే ఇంత హైట్ ఎదిగాడంట. ఒకడు పాటల్ని కూని చేసేస్తాడు, ఒకడు మ్యాజిక్స్ పెర్ఫామ్ చేస్తాడు, ఇంకొకడు ఎక్కడ లేని సొల్లంతా చెప్తాడు. అసలు ఈ పాస్టర్స్ అందరూ నాకు కనిపిస్తే విరేచనం అవ్వాలి అంటే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఆల్రెడీ ముందు 3 పార్ట్స్ చేశాను, అవి దీనికంటే కామెడీగా ఉంటాయి, చూసేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.